పెద్ద కుమారుని ఇంట్లో నుంచి బయటకు త్వరగా తెలిసిన వాళ్ళు ఎవరు? పంపించరు. ఎందుకనంటే జ్యేష్ఠత్వ హక్కుకి దేవుడు ఆ కృప ఇచ్చాడు. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే తన కుమారుడు జ్యేష్ఠుడవ్వాలి. ఏ విషయంలో? అనేక మందిలో ఈయన ఏమవ్వాలంటే జ్యేష్ఠుడు అవ్వాలి. జ్యేష్ఠుడు అంటే ప్రథముడు. జ్యేష్ఠుడు అంటే చెప్పండి, ప్రథముడు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారులందరిలో దే విషయంలో ప్రథముడయ్యాడు. కొరింథీ పత్రికలో ఒక మాట ఉంది, చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొద్ది నిమిషాలు వాక్యాన్ని మీరు గమనించండి. 15వ అధ్యాయము 20-23 రెండు వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. నెక్స్ట్ 23, ప్రతివాడును తన తన వరసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జ్యేష్ఠత్వము అనేది, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రథమ ఫలం అనేది ఎక్కడ రుజువైంది? పునరుత్థానములో. ఈ లోకములో ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో నమ్మకాలు ఉన్నాయి, ఎంతో మంది గొప్పవారు పుట్టారు. పోతులూరి వీరబ్రహ్మం గారితో సహా నన్ను సమాధిలో పెట్టండి, నేను తిరిగి లేస్తానన్నాడు, లేవలా. గౌతమ బుద్ధుడు వీఆర్ సర్చింగ్ ఫర్ ట్రూత్, మేము సత్యం కోసం ఎదుగుతున్నాం అన్నాడు, ఆయన కూడా చచ్చిపోయి లేవలా. అబ్రహాము సమాధిలో ఉన్నాడు, ఇస్సాకు సమాధిలో ఉన్నాడు, యాకోబు సమాధిలో ఉన్నాడు, దావీదు కూడా సమాధిలోనే ఉన్నాడు. ఒకే ఒక్కడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రము సమాధి చేయబడిన 3వ దినమున సమాధిని, మరణమును, మరణ వేదనలను జయించి 3వ దినమున తిరిగి లేచాడు. ఇప్పుడు తిరిగి లేవడము ద్వారా ఈయన జ్యేష్ఠుడయ్యాడు. ఏ విషయంలో? మృతులలో నుండి తిరిగి లేవడములో. దేవునికి స్తోత్రం కలుగును.